ఇప్పుడు బెడ్లోనే ఉన్నప్పుడు నాకు హార్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు బీపీ షుగర్లు ఎక్కువ ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. వాళ్ళు మాట్లాడేసినప్పుడు కొడుకు కేజ్దీప్ వర్మ, డాక్టర్ కేజ్దీప్ వర్మ, సుజాత ముగ్గురు వచ్చేసి అపార్ట్మెంట్లో కొట్టి వెళ్ళినప్పుడు మార్చుకొని మళ్ళీ దొంగతనంగా కట్టాను కదా నేను, అప్పుడు ప్రూఫ్స్ లేకుండా చేశాను కదా అనేసి మళ్ళీ ఆయన తీసుకున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు దిశా పోలీస్ స్టేషన్లోన, చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లోన ఉమెన్స్ రైట్స్కి సంబంధించిన ఇచ్చినప్పుడు ఆయన వచ్చేసి నేను ఈమెను జీవితాంతం చూసుకుంటాను, మంచి చెడ్డలు చూసుకుంటాను, భార్యగా ఉంచుకుంటాను, రెండో భార్యగా అని చెప్పేసి రాసిచ్చి సంతకం అవును అతని సంతకమేనా కాదా? ఆయన సంతకమే పోలీస్ స్టేషన్లో పెట్టారు. నా పేరు భానువతి చిన్నమ్మ. నేను స్టాఫ్ నర్స్ని రిమ్స్లో పనిచేస్తున్నాను. డాక్టర్ చెన్నకృష్ణ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ రాజంపేటలో పనిచేస్తున్నారు. ఆయన నన్ను ప్రేమ పెళ్ళి అనే పేరుతోనే నన్ను వేధించి పెళ్లి చేసుకున్నారు. ఒంటరిగా ఉన్నాను, నేను తక్కువ కులం దాన్ని, సుగాలి అని చెప్పేసి తల్లిదండ్రులు, బంధువులు, భార్యాభర్తలు, పిల్లలు ఎవ్వరు లేరు, ఒంటరిగా అని చెప్పి టార్గెట్ చేసేసి నన్ను లొంగ తీసుకున్నాడు. మాయ మాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు. 2013 నుంచి కడప జిల్లాలో ఇల్లు తీసేసి రెండో భార్య అని చెప్పి ఉంచుకున్నాడు, సంసారం చేసినాడు. ఇప్పుడు ఆయన నాకు సంబంధం లేదంటున్నారు. ఇప్పుడు నేను దానికోసం ఆయన్ని పోయి అడిగితే ఆయన ఏమంటున్నాడంటే, నా భార్య ఉండగా భార్య చెల్లదు కదా, నాకు తెలుసు కదా, తెలిసే చేసుకున్నాను, నువ్వు కావాలని చేసుకున్నా, అనుభవించినాను. ఇప్పుడు నువ్వు ఏమన్నా చేసుకోపో, ఎవరికన్నా చెప్పుకోపో, నేనేం చెయ్యను అంటున్నాడు. అందుకోసం నేను పోలీస్ స్టేషన్లో అన్నీ ఎక్కాను, తిరిగాను. ఎక్కడ కదా ఆయన వచ్చిన చోటంతా, కేసు పెట్టిన చోటంతా నేను బాగా చూసుకుంటానని రాసించి తప్పించుకొని పోతా ఉన్నారు. చిన్న చౌక పోలీస్ స్టేషను, దిశా పోలీస్ స్టేషను, ఉమెన్స్ రైట్స్ కమిషన్కి అన్నిటికీ పెట్టాను. డాక్టర్ చెన్నకృష్ణ అతని పేరు. 2013 నుంచి ఇప్పటి వరకు. పోలీస్ కేసు పెట్టిన తర్వాత ఆయన వచ్చి ఈమెను బాగా చూసుకుంటానని పోలీస్ స్టేషన్లో రాసిచ్చారు. ఈమెను భార్యగా చూసుకుంటాను, మంచి చెడులు చూసుకుంటాను, లాస్ట్ వరకు చూసుకుంటాను, ఆమెను వదిలిపెట్టను, నా మాటకి నేను నిబద్ధునై ఉంటానని రాసిచ్చారు. ఇప్పుడు పోయి మాట్లాడితే నాకేం సంబంధం లేదు అని అంటాను. ఒక నెల అట్లా మాట్లాడింటారు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదు. ఇప్పుడు ఫోన్ అంతా బంద్ చేసేసినారు, బ్లాక్ చేసినారు. నిన్న కూడా వెళ్తే అక్కడ ఏమంటున్నారు, 3 సార్లు వెళ్ళాను, 3 సార్లు అవే రాసి ఇచ్చినారు. ఇంకా నాకు న్యాయం జరగదు అనేసి నేను ఇక్కడికి వచ్చాను. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ కదా, ఆయన ఆఫీసర్ కదా, ఆయన్ని మేమేం చేయలేమంటున్నారు. అందుకోసం ఇంకా నేను ఒంటరిదాన్ని కదా, ఒంటరిదాన్ని అని ఆయన మోసం చేసినాడు. ఈరోజు ఒంటరిదాన్ని అని వస్తే ఎవరైనా కానీ ఇదే మాట అంటారు. పైగా వచ్చేసి నీకు లేదా, నీకు బుద్ధి లేదా, ఆయన్ని ఎట్లా నమ్మినావు అని అంటున్నారు. నేను నమ్మాలని రాలేదు, నేను ఇట్లా పని చేయాలనేది ఎవరికి ఇష్టం లేదు, రోడ్లో ఉండాలనేది ఇష్టం లేదు. మీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? నేను భర్తని, పిల్లల్ని 2007లో వదిలేసినాను. ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. భర్తని 2007లో వదిలేసినాను, ఒంటరిగా ఉంటున్నాను. అంటే కారణం ఏమైనా చెప్పగలరా? కొన్ని వ్యక్తిగత కారణాల వలన వదిలేసినాము. ఆయన పేరు సురేష్, ఆయన చనిపోయినారు. పిల్లలు ఇంకా అక్కడే అనంతపూర్లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు. వాళ్ళ అక్కకి పెళ్ళయింది, వాళ్ళ అక్క దగ్గర ఉన్నారు. అదే నాకు ఇది ఉంది కదా, ఇవన్నీ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొచ్చేసి వీటిలోనే గబ్బు లేపకూడదు, అనవసరంగా నా జీవితమే రోడ్డు పాలైంది. ముఖ్య డిమాండ్ ఏంటి? ఆడవాళ్ళని మోసం చేసి టార్గెట్ చేసి 10 సంవత్సరాలు వాడుకొని వదిలేస్తామంటున్నారు. బట్టలు కాదు కదా, సామాన్లు కాదు కదా, వాళ్ళు ఒక మనుషులే కదా, వాళ్ళు చనిపోతారు కదా, వాళ్ళకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీరేమో మీ భార్య పిల్లల్ని అంత బాగా చూసుకున్నారు, దిక్కులేని రోడ్డుకి వేసినారు. అది తప్పు కదా. ఆయనకు ఒక కొడుకు డాక్టర్ కేజ్దీప్ వర్మ, కూతురు ఆమె సాఫ్ట్వేర్, ఆమె వేద సంహిత. వాళ్ళు కొడుకుకి మార్చి నెలలో పెళ్లి చేసినారు, ఆమె డాక్టరే.
బిడ్డకి 3 సంవత్సరాలు అవుతుంది పెళ్లి చేసినారు. ఆయన సాఫ్ట్వేరే. వాళ్ళు 3 అంతస్తుల ఇండ్లు కట్టించినాడు భార్య పిల్లలకి. అది వాళ్ళకి రాసి ఇచ్చేసినారు. పొద్దుటూరులోనే ఇండ్లు ఉంది, వాళ్ళకి రాసి ఇచ్చేసినారు. ఒక 90 లక్షల దాకా లోన్ తీసినారు, వాళ్ళకి ఇచ్చేసినారు. ఈరోజు నేను ఆయన్ని నమ్ముకున్నందుకు 1 రూపాయి లేకుండా, ఇండ్లు లేకుండా, వాకిలు లేకుండా నేను రోడ్డు మీద నిలబడినా. నాకు పెన్షను లేదు, ఏమీ లేదు. నా లోన్లే 34-35 వేలు నేను కట్టుకుంటున్నాను. నా బాడుగు నేను కట్టుకుంటున్నాను. ఇప్పుడు మీకు పరిహారం కావాలంటారా? నాకు భార్యగా స్థానం కావాలా. ఈ సమాజంలో నన్ను గౌరవించాలంటే నాకు భార్యగా, రెండో భార్యగా అయినా స్థానం కావాలా. అయితే పెళ్ళి అయితే చేసుకోలేదు. చేసుకున్నాం కదా, పెళ్లి చేసుకుంటేనే కదా ఇప్పుడు చేసుకున్నాం. భార్యగా, రెండో భార్యగా స్థానం కావాలా. తర్వాత నాకు ఆర్థికంగా కూడా ఆయన సహాయం చేయాలి. ఓకే, మెయిన్ ప్రధాన డిమాండ్ ఈ రెండే సార్. సరే రండి ఇక్కడ పై రండి రండి రండి.